చెప్పు పృథ్వీ, ఏమన్నాడు? ఏమంటే ఏంటి ఇప్పుడు? మీ డాడీకో స్టైల్ ఉంది, ఆ స్టైలే ఫాలో అయ్యాడు. ఆయన చెప్పే అవసరం లేదు. ఇది సందర్భమో కాదు. నువ్వు ఒకసారి రా, నిన్ను కలవాలి. దేనికి? పనుంది, రా. అలాగే, కానీ డాడీకి ఏం తెలియాల్సిన అవసరం లేదు. సతీష్ తన సిన్సియారిటీని నిరూపించుకుంటుంటే ఇప్పుడు అన్నయ్య ఇలా మాట్లాడి సతీష్ని బాధ పెట్టడం కరెక్టా ప్రశాంతి? సతీష్ని కూడా అర్థం చేసుకోవాలి కదా, తనకి అవకాశం ఇవ్వాలి కదా. సతీష్ ఇక్కడ ఉంటుంది ఇలా అవమానాలు పడ్డానికా? పృథ్వీ గురించి నీకు తెలీదా కావేరి? అంకుల్ నా పరిస్థితిలో చూసి అలా మాట్లాడుంటాడే కాని కావాలని కాదుగా. నువ్వు భలే చెప్తావు ప్రశాంతి. తనొక్కడేనా డాడీ విషయంలో డిస్టర్బ్ అయింది? నా పరిస్థితి ఎలా ఉందో కనపడట్లేదా నీకు? నేను ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకు. నేను ఇలా మాట్లాడకూడదు, కానీ కానీ డాడీకి ఏమైనా అయితే మనం తట్టుకోగలమా? అలాంటి ఆలోచనే ఊహించుకోగలమా? నీకు తెలీదా ఆ భయం బాధ ఎలా ఉంటాయో? క్షణ క్షణ భయంతో చచ్చిపోతున్నాను ప్రశాంతి. అన్నయ్య అలా మాట్లాడడానికి కారణం డాడీ కోసం ఆందోళన మాత్రమే కాదు, రేఖ విషయం దృష్టిలో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తోంది. రేఖ గురించా? అవును, అసలు ఫ్యామిలీతో ఎటువంటి సంబంధం ఉండకూడదు అనుకుంటున్నాడు. అందుకే సతీష్ మాటలు వినడానికి కూడా అన్నయ్య ఇష్టపడట్లేదు. ఇలాంటి టైంలో అన్నయ్య సతీష్ల మధ్య ఒకరినే ఎంచుకోవాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి ప్రశాంతి? అప్పుడు ధ్రువ అంకుల్ తప్పు చేశాడు కాబట్టి నేను తాతయ్యలే కరెక్ట్ అన్నాను, తాతయ్యల పక్కనే ఉన్నాను. కానీ ఇప్పుడు సతీష్ నాతో ఉన్నాడు, నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు, వాళ్ళ డాడీని ఎదుర్కొంటున్నాడు. అలాంటి సతీష్ని ఇప్పుడు వాళ్ళ డాడీ నమ్ముతున్నాడని నేను తనని వదులుకోగలనా? ఎవరు కావాలంటే నేను తేల్చుకోగలనా? అలా ఏం జరగదులే కావేరి. చూస్తున్నావుగా సమస్యని ఎంత పెంచుతున్నారో. అన్నీ అన్నయ్యకి నచ్చినట్టే జరగాలి, అందరూ తన మాటే వినాలి. ఇదంతా తన పర్సనల్ కంఫర్ట్ కోసం చేస్తున్నాడు. ఊరుకో కావేరి. అనవసరంగా ఏదేదో ఊహించుకుని పృథ్వీ గురించి తప్పుగా మాట్లాడుకు. పృథ్వీ ఎప్పుడు అలా చేయడు. తనకి నష్టం జరుగుతుందని తెలిసినా నిజాయితీగానే ఉంటాడు. తన స్వార్థం కోసం ఏదీ చేయడు. నిజానికి నీ యాంగ్జైటీ వల్ల నువ్వు విచక్షణ కోల్పోతున్నావు. కావేరి, కావేరి,
హాయ్ సిన్సియర్, హౌ ఆర్ యు? సరదాగా ఓ 2 పెగ్గులేస్తూ మాట్లాడదామా? పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి నాకు కాదు బ్రదర్, నీకు. అరే, కాలు మీద కాలు వేసుకొని కరెన్సీ లెక్క పెట్టుకుంటూ బెంజ్ కార్లో తిరిగి ఎంజాయ్ చేయాల్సింది పోయి, అరే నువ్వేంటి బ్రో గంజి తాగుతానంటున్నావు? పాపపు గుడి తింటూ పల్లకిలో ఊరేగడం కంటే కష్టపడ్డ రూపాయితో కడుపు నింపుకోవడం నాకిష్టం. బ్రదర్, నీ డేట్ ఆఫ్ బర్త్కి నువ్వు చెప్పే మాటలకి ఏదైనా మ్యాచ్ అవుతుందా? ఇంత నాన్ సింక్ డైలాగ్ ఎలా చెప్తున్నావు బ్రదర్? మన కంఫర్ట్ కోసం ఎవరినైనా కన్నీళ్లు పెట్టించగలిగే మీలాంటి వాళ్ళకి నాలాంటి వాడి మాటలు కనెక్ట్ అవ్వరా? నాన్ సింక్లానే అనిపిస్తాయి. నన్ను వదిలేరన్నయ్య, కానీ నీ మాటలు చేతలు డాడీకి బాగా కనెక్ట్ అయినట్టున్నాయి. అందుకే సతీషో అని నీకోసం తెగ బాధపడిపోతున్నాడు. ఆ బాధలో బాటిల్స్ లేపేస్తున్నాడు. సడన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చినట్టు? ఏదో వచ్చింది. ఆ మార్పును చూసి యాక్సెప్ట్ చేయొచ్చు కదన్నయ్య. నీ గురించి ఆలోచించి కొడుకా అని ఏడ్చి తనకేమైనా అయితే తర్వాత గిల్టీ ఫీల్ అయి చస్తావు. మీరంతా అదే కేటగిరీ కదా. నేను డాడీని క్షమించి ఇంటికి రావాలని కోరుకుంటున్నావా నువ్వు కూడా? అదేంటి బ్రదర్, నా మీద అంత డౌట్ వచ్చింది? నేను ఇంట్లో లేకపోతే నీకు మంచిదే కదా, అంతా నీదే అవుతుంది కదా. మంచిదే కాదనను, అంతా నాదవుతుంది. కానీ నువ్వు తిరస్కరించావనే బాధతో ఆ పిచ్చి నా డాడీ నాకన్యాయం చేస్తే అప్పుడు నేను నిన్ను వేసేయాల్సి ఉంటుంది. మొదట్నుంచి నువ్వంటేనే కదా ఆ మహానుభావుడికి ప్రేమ. నేను ఎదవనే. ఇప్పుడు ఆ ప్రేమ ఇంకా ముదిరింది. సతీష్ లేని ఇంట్లో ఉండలేను అంటున్నాడు. ఏడ్చి అల్లాడిపోతున్నాడా సార్? కాబట్టి ఇప్పటికైనా ఇంటికి వచ్చేసాయి. నాకు కాస్త మంచి చేసిన వాడు అవుతావు. వస్తాను. కానీ డాడీని క్షమించి ఇంటికి రావాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటో? డాడీకి వంశీ అంకుల్కి జరిగిన యాక్సిడెంట్కి సంబంధం లేదని నిర్ధారణ కావాలి. డాడీ అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. తన ప్రతి మూమెంట్ని నువ్వు గమనించి నాకు రిపోర్ట్ ఇవ్వాలి. బాగుంది బాస్, చాలా బాగుంది. దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదే. అయినా నీకు నన్నెలా నమ్మాలనిపించింది బ్రదర్? నువ్వు మరీ అంత వెదవు కాదు కాబట్టి, ఇంకా నువ్వంత దిగజారలేదు కాబట్టి. అప్పుడప్పుడు టైం బాగుంటే రియలైజ్ అవుతుంటావు కదా. ఆ క్వాలిటీ ఇంకా బ్రతికే ఉంది నీలో అనుకుంటున్నాను. వీడేమో పొగడ్తలతో కొట్టాడు, ఆయన గారేమో సెంటిమెంట్తో కొట్టాడు. మొత్తానికి నన్ను భలే ఇరికించారు. నాకేమో దిక్కు దివానం లేదు. అంతా మన బ్యాడ్ టైం. చెప్పింది గుర్తుందిగా? అబ్బా, మర్చిపోయే పని అప్పచెప్పావా? వస్తా. పృథ్వీ, నువ్వు ఆవేశంలో ఉన్నావు, అందుకే అలా మాట్లాడుతున్నావు. వద్దు. ఆవేశం కాదు తాతయ్య, ఆవేదన. డాడీ పరిస్థితి గుర్తుకొచ్చిన ప్రతి క్షణం ఏదో శక్తి తన బలాన్నంతా ప్రయోగించి నన్ను భూమిలోకి తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ శక్తిని నేను కనిపెట్టాలి, ఆ శక్తిని నేను ఎదుర్కోవాలి. నేను పారిపోను, ఫైట్ చేస్తాను. పృథ్వీ, చెట్టు చివరనున్న పండును కొట్టాలంటే చేతిలో రాయుంటే సరిపోదు,
దాన్ని విసిరే శక్తి ఉండాలి. పసివాడివి, ఇవన్నీ నీకెందుకు నాన్నా? బంతిని విసిరేసిన వాడికంటే ఆ బంతిని ఎదుర్కొనేవాడికి బలం ఎక్కువ తాతయ్య. ఆ ధ్రువ ఆడే ఆటలకి నిబంధనలుండవు, సరిహద్దులుండవు. ధ్రువ ఆలోచనలకి నియమాలుండవు. లక్ష్యం మాత్రమే ఉంటుంది. ధ్రువ మామూలు వాడు కాదు, పరమ మోసగాడు. వాడి వెనక పెద్ద సిండికేట్ ఉంది. వాణ్ణి నువ్వు ఢీ కొడితే తట్టుకోలేవు. చంపేస్తాడు, అంతేగా? నీకు తెలియదు తాతయ్య, ఆ ధ్రువ మమ్మీని ఎలా బ్లాక్మెయిల్ చేశాడో. అతన్ని వదిలిపెడితే మళ్ళీ అదే నీచ పని చేయడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళం మొత్తం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు పృథ్వీ. ధ్రువ రాక్షసుడు. వాణ్ణి ఎదుర్కోవడానికి నీ వయసు, నీ అనుభవం సరిపోదు. అర్థం చేసుకో. మీరేనా తాతయ్య ఇలా మాట్లాడుతుంది? తప్పు చేసిన వాడి మీద నిప్పులు కురిపించే మీరు నాకు పిరికి మందు నూరిపోస్తున్నారా? పృథ్వీ, ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది? నేను వేరు, నువ్వు వేరు. కానీ మన బాధ ఒక్కటే కదా తాతయ్య. నన్నెందుకు ఆపుతున్నారు? పృథ్వీ, ధ్రువ నా జోలికి రావట్లేదన్నా, నా ముందు తలదించుకుంటున్నాడన్నా నా మీద గౌరవంతో కాదు, నా బలం తనకి తెలుసు కాబట్టి. నీకు చాలా భవిష్యత్తు ఉంది పృథ్వీ. పక్కదోవ పట్టొద్దు. చూడు, ఈ విషయాలు నాకు వదిలే. దివ్యని అల్లారముద్దుగా చూసుకున్నాను. నువ్వు తన ప్రాణం. నీకేమైనా అయితే తట్టుకోలేదు. కల్లో కూడా నా దివ్య కన్నీళ్లు చూడలేను నేను. అంటే మీరు అమ్మమ్మతో తాతయ్యతో చెప్పిందంతా? పృథ్వీ, ధ్రువని వదిలిపెట్టను అంటే 100 మందిని వెంటేసుకుని వెళ్ళి అతన్ని చంపుతానని కాదు. తన గుట్టు బయటపెట్టి తనకి నిలువ నీడ లేకుండా చేస్తానని. ప్రతీకారం తీర్చుకోవడం అంటే ప్రాణం తీయడం కాదు, ప్రపంచం చీకొట్టేలా చేయడం. అది నా సిద్ధాంతం. దానికి నువ్వు ఏకీభవిస్తే సంతోషమే. కానీ నీ ఆవేశాన్ని ఆచరణలో పెడతానంటే మాత్రం నేను ఒప్పుకోను. కానీ మీరు అమ్మమ్మ దగ్గర మాట్లాడింది వేరు తాతయ్య. నువ్వు అర్థం చేసుకున్నది వేరు. అంటే నీ ఉద్దేశం అసలు అంకుల్ యాక్సిడెంట్కి మా డాడీకి సంబంధం ఏంటి పృథ్వీ? తప్పని నీకు అనిపిస్తే వెళ్ళి ఎంక్వైరీ చేయి. తాతయ్య, ధ్రువ అంకుల్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి అన్ని వివరాలు కనుక్కోమని సతీష్కి చెప్పాను. ఎంత అమాయకుడివి. సతీష్ తన తండ్రి గురించి ఎందుకు వాకప్ చేస్తాడు పృథ్వీ? సతీష్ ఆ ధ్రువ అంకుల్తో తెగదెంపులు చేసుకున్నాడు కదా తాతయ్య. అప్పుడైతే సతీష్ తన నిజాయితీ తప్ప ఇంకేమీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా కాదు. తన తండ్రి నేరస్తుడో కాదో నిరూపించాలి. అదంత తేలికైన విషయం కాదు. వాళ్ళు తండ్రి కొడుకులు, ఎప్పటికైనా కలుస్తారు. కొడుకుని కన్విన్స్ చేయడం, మభ్యపెట్టడం తండ్రి కష్టమా? అసలు ఈ చర్యతో నిజానికి నువ్వు ధ్రువని అలర్ట్ చేశావు. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయాలనే నాకు వదిలే. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇక వెళ్ళు. అలాగే తాతయ్య.
ఉమ్. కావేరి, సతీష్, కావేరి ఊరుకో. ఏంటిది? నువ్వు రావేమోనని భయపడ్డాను సతీష్. భయం దేనికి కావేరి? నీకు దూరంగా నేనెందుకు వెళ్తానా? వెళ్ళగలనా? కావేరి ఊరుకో ప్లీజ్. తాతయ్య అమ్మమ్మ హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే అంతా ఓకే అంటున్నారు. నాకు భయంగా ఉంది సతీష్. కావేరి ప్లీజ్ ఏడవకు. అంకుల్ బాగుంటారు. నువ్వు ఏదేదో ఊహించుకొని భయపడతావు. ఏంటిది ఇలా చేస్తున్నాడు? పృథ్వీ ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. కూర్చో. కావేరి ఒక మాట చెప్తాను, నిదానంగా విను. ఏంటది? ఇక నేను ఇక్కడ ఉండలేను. సతీష్, టెన్షన్ పడుకో. మంచేదో చెడేదో పృథ్వీ అర్థం చేసుకున్నాక, మనసు పెట్టి ఆలోచించాక మళ్ళీ వస్తాను. అంతవరకు నేను ఇక్కడ ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకు ప్లీజ్. డాడీ విషయం బానుని కూడా అడిగాను. తను కూడా పాజిటివ్గానే చెప్తున్నాడు. అయినా పృథ్వీకి నమ్మకం కుదరట్లేదు. ఇట్స్ ఓకే. దేనికైనా టైం అనేది వస్తుంది. నిజానిజాలు అవే బయటపడతాయి. అప్పటిదాకా ఇక్కడే ఉండి పృథ్వీ ముందు తిరగలేను. అర్థం చేసుకో. ఈ విషయం నీకు పర్సనల్గా చెప్దామనే వచ్చాను. టేక్ కేర్. సతీష్, పృథ్వీ ఎక్కడికి వెళ్ళా? వెళ్తాను. దాగుడు మూతల దండా కోరు వీరి పేరేమి? ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. బంధం అనుకున్నది పండగ మారునా?
తీరం అనుకున్నది చెంతకు చేరునా. పృథ్వీ, ఒక విషయం అడుగుతాను, కోపగించుకో కదా. నువ్వు అలా చేయకుండా ఉండాల్సిన పృథ్వీ. సతీష్ వాళ్ళ డాడీకి ఆ యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదని చెప్తున్నాడు కదా, ఎందుకు ఒప్పుకోవు నువ్వు? నీ మాటలకి సతీష్ ఆఫెండ్ అయ్యాడు. అది చూసి కావేరి బాధపడుతోంది. తన్నెందుకు బాధ పెడతావు? నేనేం అనుభవిస్తున్నాను తెలుసా నీకు? తెలుసు పృథ్వీ, కానీ కావేరి అర్థం చేసుకోవాలిగా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయకపోతే చాలా అపార్థాలకి దారితీస్తుంది. ప్లీజ్. నేను ఆ ధ్రువ అంకుల్ని ఎందుకు అనుమానిస్తున్నాను? ఆయన తప్పు చేయలేదంటే నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు? కారణం ఉంది ప్రశాంతి. ఏంటి పృథ్వీ అది? డాడీ క్షేమంగా ఇంటికొచ్చాక చెప్తాను. సరే. పృథ్వీ, కావేరిని తీసుకొస్తాను, తనతో మాట్లాడు. మీరిద్దరూ బాగుండండి ప్లీజ్. ప్రశాంతి, చెప్పు పృథ్వీ. ఏం జరిగినా ఏమైనా నువ్వు నాతోనే ఉంటావు కదా? ఆ ప్రశ్న నిన్ను నేను అడగాలి. కావేరి, లోపలికి రా. ప్లీజ్ కావేరి, పృథ్వీ రమ్మంటున్నాడు. ఇలా వద్దు కావేరి, బాగోలేదు. మనం దూరాలు పెంచుకోవద్దు, ప్రత్యేకించి ఈ టైంలో. మనం ఒకరికొకరు ఓదార్పుగా ఉండాలి తప్ప ఒంటరిగా ఉండకూడదు. రా కావేరి, ప్లీజ్. రా. సంయుక్త, ఏంటి బాబా? నిన్నో విషయం అడిగితే ఏమనుకోవుగా? ఏంటది? అడిగాక తెలుస్తుందిగా. చెప్పాక తెలుస్తుందిగా. ఏమైనా అనుకుంటానో లేదో అని. నువ్వెవరినైనా ప్రేమించావా?